హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవడం. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఎవరికైనా గూగుల్ క్రోమ్ కానీ మిస్ అయినా కానీ, లేదంటే కొత్త క్రోమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ముందుగా విండోస్ హోమ్ బటన్ ఓపెన్ చేసేసి ఇందులో గూగుల్ క్రోమ్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మన డిఫాల్ట్గా ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా ఈ విధంగా డైరెక్ట్గా ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫస్ట్ సైట్ని అయితే మనం తీసుకోవాలి. ఫస్ట్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ చెప్పేసి సైట్ ఓపెన్ అయింది, అక్కడ తీసేసుకోవాలి. ఓకే వేసుకొని ఇప్పుడు ఫేస్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దాంట్లో ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది డౌన్లోడ్ క్రోమ్ అని చెప్పేసి. ఇక్కడ కింద చూసుకుంటే విండోస్ 11 64 బిట్ అని కనిపిస్తుంది. ఈ వర్షన్లోకి డౌన్లోడ్ క్రోమ్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే పైన చూసినట్టే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము డౌన్లోడ్స్కి వెళ్ళిపోవాలి. ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్స్ని ఓపెన్ చేసేసుకొని ఈ వచ్చిన ఫైల్ని రైట్ క్లిక్ చేసేసి రన్ అడ్మినిస్ట్రేటర్ కొట్టేసేయచ్చు. ఈ విధంగా లేదనుకుంటే దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఈ విధంగా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసుకొని మనకి నెట్ ద్వారా ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు అది ఇన్స్టాల్ అవుతుంది. ఈ బ్లూ లైన్ అనేది ఫుల్గా రీచ్ కావాలి. అది ఫుల్గా రీచ్ అయిన తర్వాత మనకి ఇన్స్టాలింగ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ కంప్లీట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అని చెప్పేసి వస్తుంది. ఇన్స్టాల్ అనే బ్లూ లైన్ కూడా ఇది కంప్లీట్గా అయిపోతే మనకు ఇన్స్టాల్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి కిందన సైన్ ఇన్ డోంట్ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసి గూగుల్ క్రోమ్తో సైన్ ఇన్ చేయొచ్చు, లేదంటే డోంట్ సైన్ ఇన్ అని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు తర్వాత స్కిప్ చేసేసి ఇక్కడ నేను ఎన్హాన్స్డ్ ప్రైవసీ క్రోమ్ అని అడుగుతుంది. గాట్ ఇట్ అని చెప్పేసి అంటున్నా. సెట్టింగ్స్ ఏం చేసుకోవట్లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం సర్చింగ్ బార్లో మనకు కావాల్సిన ఇమేజెస్ కానీ ఏదైనా కానీ సర్చింగ్ అనేది చేసేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడైతే ఎగ్జాంపుల్కి ఒకటి ఓపెన్ చేసి టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే వాట్సాప్ వెబ్ అని టైప్ చేస్తున్నా, మనకు సర్వర్ పనిచేస్తుందా లేదని చెప్పేసి. రైట్, మన గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయిపోయింది. వాట్సాప్ వెబ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు క్రోమ్ అనేది వర్క్ అవుతుంది. బ్యాక్ వెళ్ళిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఇదే విధంగా మీకు ఏది యూజ్ ఉంటే ఏది అవసరం ఉంటుంది క్రోమ్లో సెర్చ్ చేసుకొని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్. సో మనకు గూగుల్ క్రోమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనం నార్మల్గా వాడేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.